స్విగ్గీలో మనకొక రూ. 40 టిఫిన్ కావాలా పెట్టాం. సరే దాంతో కంక్లూడ్ చేద్దాం అని చెప్పేసి క్లోజ్ చేసామనుకోండి. రూ. 100 అవుతది. రూ. 100 లోపు వస్తూ మనం ఏదైనా ఆర్డర్ పెట్టినా రూ. 100 లోపు చచ్చినా అవ్వదు. 110, 120 అవుతుంది గానీ. రూ. 40, రూ. 50 వెరైటీకి కూడా రూ. 120 అవుతుంది. సో ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ రూ. 40 పడుద్దండి. దాంతో పాటు ప్రీమియం అంటాడు, ఇంకోటంటాడు. ఆన్‌లైన్ అనేటటువంటి దాంట్లో మనకి చూజ్ చేసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది. మనం ఫైనల్‌గా పే చేసే టైంకి భారీగా పెరిగిపోతుంది. మనం చూసి చూడకుండా చేసేసేటటువంటి ఇదొక వ్యూహం. మనం ఇప్పుడు షాపుకి వెళ్తే ఇదివరకు నాకు తెలిసి ఈ మధ్యకాలం అంటే నేను ఇంటికి సరుకులు తేవడం మానేశాక మా పిల్లలు తీసుకెళ్తున్నాక సూపర్ బజార్‌కి వెళ్తున్నారు కానీ, మేము నా చిన్నప్పటి నుంచి నా తెలిసి నేను ఇంటికి సరుకులు తీసుకొచ్చేంత కాలం కూడా సరుకులు ఏమేం కావాలో రాసిస్తారు. తెలిసినటువంటి వాళ్ళ షాపు, అది బంధువుల షాపు లేకపోతే తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాపులోను తీసుకెళ్ళి అది ఇచ్చేస్తాం. వాళ్ళు సరుకులంతా మూట కట్టిస్తారు. ఒకప్పుడు భుజానెత్తుకుని తీసుకొచ్చేవాడిని, తర్వాత బస్సులో పెట్టుకు తీసుకొచ్చేవాడిని, తర్వాత సైకిల్ మీద పెట్టుకు తీసుకొచ్చేవాడిని, తర్వాత బండి మీద పెట్టుకుని తీసుకొచ్చేవాడిని. సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టేస్తాం. నెలకి అదే. బట్ ఇప్పుడు ఏ పూటకు ఆ పూటే, ఏ రోజుకు ఆ రోజే. ఇదివరకు పేదలు అట్లా ఏ రోజుకు ఆ రోజు బతికేవాళ్ళు. ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు సరుకులు కొంటున్నాం. దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఆన్‌లైన్‌లో డబ్బులు వాసిపోతాయి. సరిగ్గా లెక్కేస్తామా మనం? లేదు. ఇవాళ మనం సంపాదించే డబ్బులు దేనికి తగలేస్తున్నామంటే, మనకు తినాలనుకున్నది 2 ఇడ్లీ అయినా సరే, స్విగ్గీలో ఆ డిస్కౌంట్ వస్తుంది, ఈ డిస్కౌంట్ వస్తుంది, జొమాటోలో అనేసేసి రూ. 200 తగలేస్తున్నాం. అట్లాగే హాస్పిటల్‌కి వెళ్తే రూ. 50తో అయ్యేదాన్ని ఆన్‌లైన్‌లో మందులు పెట్టుకుని రూ. 300 తగలేస్తాం. ఓవరాల్‌గా ఇవాళ ఎవరి కోసం సంపాదిస్తున్నామయ్యా అంటే, ఇట్లాగా ఎవడెవడి కోసమో సంపాదిస్తున్నాం. ఇదే ఇవాళ ఆన్‌లైన్‌లో జరుగుతున్న చీటింగ్ అంటూ మన ఆంధ్రజ్యోతి ఒక మంచి స్టోరీనైతే రాసుకొచ్చింది. కళ్ళు గప్పి ఖర్చు చేసే దీన్నే డార్క్ ప్యాటర్న్స్ అంటారు అన్నటువంటిది. ఈవెన్ మన షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు అదేదో సూపర్ బజార్లు అంటారు కదా, అక్కడికి వెళ్ళగానే మనకి ఫస్ట్ కనబడేది ఏంటంటే చీప్ అండ్ బెస్ట్‌లో ఒక 4 మనకి కాళ్ళు తుడుచుకునేటటువంటి పట్టాలు ఒక్కోటి రూ. 10 అని ఉంటుంది. 4 కొంటే కనుక రూ. 40 అనగానే మనం ముందు అది కొంటాం. మనకు అవసరమా ఇంట్లో ఉంటాయి అవి. లేకపోతే కనుక ప్లాస్టిక్ డబ్బాలు రూ. 100కి 5 మనకి ఇది అనిపిస్తుంది. మన అసలు సామాన్లు చివరన ఉంటాయి. ఇలాంటి డిస్కౌంట్లు ఉన్నవన్నీ ముందుంటాయి. మనం అవసరం లేకపోయినా కొంటాం. ఇదివరకటి రోజుల్లో మనకి రూ. 2,000 వచ్చిన రోజున బతికాం, రూ. 10,000 వచ్చిన రోజున. ఇవాళ 50,000 వచ్చినా ఎందుకు అవ్వట్లేదు అంటే, ఇలాగా అనవసరంగా ట్రాప్‌లో పడిపోతున్నాం. ఆలోచించుకుంటామా అంటే, లైట్ తీసుకుంటాం.